భూమి మీద ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ప్రపంచంలో పవర్ఫుల్ మనుషులకు ఇంకా ఎక్కువగా ఉంటారు. పవర్ఫుల్ లీడర్స్ కి అయితే అంతకు మించి ఎక్కువగా ఉంటారు. దీంతో వీరిపై ఏదో ఒకసారి హత్యాయత్నం జరిగే ఉంటుంది. బట్ ఒక్కసారి కాదు, దాదాపు 45 సార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్న వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ లాంటి లీడర్స్ కి దేశం లోపల దేశం బయట కూడా విపరీతంగా శత్రువులు ఉంటారు. దీంతో వీరి నుంచి తప్పించుకోవాలంటే ఈ వ్యక్తులు కూడా అంతకంటే తెలివైన వారై ఉండాలి. అప్పుడు మాత్రమే తప్పించుకోగలుగుతారు. పుతిన్ 45 సార్లు తప్పించుకోవడానికి కారణం తన చుట్టూ ఉండేటటువంటి 6 లేయర్స్ సెక్యూరిటీ. ఈ లేయర్స్ ని దాటి పుతిన్ దాకా చేరడం అసాధ్యమని చెప్పాలి. సో అసలు ఈ 6 లేయర్స్ పుతిన్ ఎలా కాపాడతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. 1999లో రష్యా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న పుతిన్ రష్యాకి కొత్త ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యే దగ్గర నుంచి పుతిన్ రష్యాలో పవర్ అంతా తన కంట్రోల్లో పెట్టుకోవడం మొదలెట్టాడు. రష్యాలో ఉన్న మాఫియాని అంతం చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో పుతిన్ కి శత్రువులు అక్కడి నుంచి మొదలయ్యారు. ఇక అప్పటి నుంచి అఫీషియల్ గా 6 సార్లు పుతిన్ ని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. బట్ అన్అఫీషియల్ గా అయితే ఈ నంబర్ 45 దాకా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా పుతిన్ ని చంపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఎన్ని ప్రయత్నాలు జరిగినా పుతిన్ చుట్టూ ఉండే ఈ 6 లేయర్ సెక్యూరిటీని దాటుకొని పుతిన్ దాకా వెళ్ళడం అసాధ్యమని చెప్పాలి. ఈ 6 లేయర్ సెక్యూరిటీలో మొదటిది ముఖ్యమైనది ఫెడరల్ ప్రొడక్టివ్ సర్వీస్, షార్ట్ ఫామ్ లో FSO అంటారు. ఈ FSO యొక్క బాధ్యత రష్యాలోని హై అఫీషియల్స్ ని కాపాడటం. పుతిన్ ని రష్యా మినిస్టర్స్, మిలిటరీ అఫీషియల్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇలా వీరందరినీ కాపాడమే ఈ FSO బాధ్యత. FSO కి బడ్జెట్ బ్లాంక్ చెక్ ఇస్తారు. దీంతో రష్యాలోని హై అఫీషియల్స్ ని కాపాడటానికి ఎంత ఖర్చైనా పెట్టొచ్చు, ఎవరు ఏమీ అడగరు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ FSO బడ్జెట్ బిలియన్స్ లోనే ఉంటుందట. ఈ FSO లో సుమారు 50,000 మందికి పైగా పనిచేస్తూ ఉంటారు. దీనికి ఇచ్చే ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ ని అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే విధంగా వీరికి ట్రైనింగ్ ఉంటుంది. FSO లో యూనిఫామ్ లో ఉన్న బాడీ గార్డ్స్, అదేవిధంగా సివిల్ లో రహస్యంగా ఉన్నటువంటి బాడీ గార్డ్స్ పనిచేస్తారు. వీరితో పాటు జనాల మధ్యలో, సామాన్యుల మధ్యలో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ గా కూడా కొందరు ఉంటారు. ఈ బాడీ గార్డ్స్ లో కొందరు మాత్రమే పుతిన్ కి దగ్గరలో ఉంటారు. బట్ పుతిన్ కి దూరంగా ఉంటూనే FSO ఆపరేటివ్స్ ఎక్కువగా పనిచేస్తారు. పుతిన్ ప్రయాణించే దారిలో ముందే పెట్రోలింగ్ చేసి ఏదైనా ప్రమాదం ఉంటే పసిగడతారు. అంతేకాదు వీరి దగ్గర జామింగ్ ఎక్విప్మెంట్స్, స్నైపర్స్ కూడా ఉంటాయి. ఇక FSO పుతిన్ ప్రయాణించే దారిని మానిటర్ చేస్తుంది. పుతిన్ ప్రయాణించే దారి దగ్గరకు ఎవరిని రాకుండా చూసుకుంటుంది. అవసరమైతే బ్యాకప్ రూట్స్ ని కూడా ప్లాన్ చేసుకుని రెడీగా ఉంచుకుంటారు. ఇక వేరే ఏజెన్సీస్ తో కలిసి కూడా ఇంటెలిజెన్స్ ని ఇంకా గ్యాదర్ చేసి పుతిన్ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచుతారు. బట్ FSO ఆపరేట్ చేసేది పుతిన్ కి దూరం నుంచే. FSO కి ఎలాంటి పవర్స్ అయినా ఉంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేయగలరు, ఎవరినైనా కాల్ చేయగలరు. FSO టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ని వాడి పుతిన్ ని కాపాడుతూ ఉంటుంది. పుతిన్ కి FSO కంటే దగ్గరగా ఉండేది నెక్స్ట్ లేయర్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్, షార్ట్ ఫామ్ లో SBP అంటారు. SBP కూడా FSO లో ఒక భాగమే. బట్ FSO రష్యా హై అఫీషియల్స్ ని కాపాడడానికి, SBP మాత్రం రష్యన్ ప్రెసిడెంట్ ని కాపాడడానికి ఉంటుందన్నమాట. SBP సేమ్ FSO చేసేటటువంటి పనులు చేస్తుంది. బట్ ఈ గ్రూప్ పుతిన్ కి దగ్గరగా ఉంటుంది. SBP లో యూనిఫామ్ లో ఉన్న బాడీ గార్డ్స్ ఉంటారు. అలాగే ప్లానింగ్ టీమ్స్ ఉంటాయి. పుతిన్ చుట్టే ఉండే వారిని కంట్రోల్ చేసేది కూడా SBPనే. పుతిన్ దగ్గర కుక్క నుంచి పర్సనల్ స్టాఫ్ వరకు, పుతిన్ దగ్గర కుక్ నుంచి పర్సనల్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరు కూడా SBP అపాయింట్ చేసినటువంటి వారే ఉంటారు. పుతిన్ తినే ఫుడ్ ని SBP ముందే టేస్ట్ చేస్తుంది. ఫుడ్ లో ఎలాంటి డేంజర్ లేనప్పుడే పుతిన్ తింటాడు. లేకపోతే SBP అక్కడితోనే దాన్ని ఆపేస్తుంది. SBP ఎప్పటికప్పుడు అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో కోఆర్డినేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పుతిన్ కి ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని అంచనాలు వేస్తారు. ఇక SBP రిస్క్ ఏరియాస్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి శత్రువుల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తారు.
ఎస్బీపీ పుతిన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లకుండా చూసుకుంటుంది. ఆఖరికి పుతిన్ హెల్త్ డీటెయిల్స్ కూడా ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు పుతిన్ టాయిలెట్ ని కూడా ఎస్బీపీ కంట్రోల్లోనే ఉంచుకుంటుంది. ఎస్బీపీ పుతిన్ కి దగ్గరలో ఉన్నా కానీ పబ్లిక్ కి కనిపించేది తక్కువే. బ్యాక్గ్రౌండ్ లోనే ఎస్బీపీ ఆపరేషన్ అవుతూ ఉంటుంది. ఎస్బీపీ గురించి చాలా డీటెయిల్స్ సీక్రెట్ గానే ఉంచుతారు. ఈ ఎస్బీపీలో పనిచేసే వారి దగ్గర నుంచి ఎస్బీపీ బాడీ గార్డ్స్ ఎలా ట్రైనింగ్ తీసుకుంటారనే విషయాలు కూడా టాప్ సీక్రెట్ గానే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా సెకండ్స్ లో డెసిషన్ తీసుకుని పుతిన్ ని తప్పించేది ఎస్బీపీ అనే. ఓ రకంగా చెప్పాలంటే ఎఫ్ఎస్ఓ ని దాటిన ఎస్బీపీ ని దాటలేరు. ఎస్బీపీ ముఖ్యమైన బాధ్యత పుతిన్ ని ప్రమాదాల నుంచి తప్పించడమే. పుతిన్ ని కాపాడే బాధ్యత మరో టీం కూడా చూసుకుంటుంది. అదే పుతిన్ పర్సనల్ ఆర్మీ. ఇదే పుతిన్ సెక్యూరిటీలోని థర్డ్ లేయర్. ఎస్ఎఫ్ఓని ఎస్బీపీని ఎలాగోలా దాటుకుని పుతిన్ దగ్గరికి వెళ్ళగలిగితే వారి కోసం పుతిన్ పర్సనల్ బాడీ గార్డ్స్ రెడీగా ఉంటారు. వీరంతా కాల్చడంలో ఎక్స్పర్ట్. శత్రువులనే కాదు, తేడా అనిపించిన ప్రతి ఒక్కరిని కూడా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. వీరికి ఎవరిని చంపడానికైనా పూర్తి పర్మిషన్స్ ఉంటాయి. ఈ బాడీ గార్డ్స్ పని పుతిన్ ని కాపాడడం. ఈ బాడీ గార్డ్స్ పుతిన్ చుట్టూ ఉండే ఫస్ట్ లేయర్. వీరి ట్రైనింగ్ భయంకరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న మొత్తాన్ని గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా తేడా జరిగినా, తేడాగా ఉన్నా పుతిన్ బాడీ గార్డ్స్ పని మొదలు పెడతారు. వీరికి శత్రువుల్ని ఆపడం నేర్పించరు. దగ్గరికి వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేయరు. జస్ట్ కాల్ చేయడమే. ఎవరినైనా ట్రైనింగ్ లో శత్రువుల్ని ఆపడానికి ప్రయత్నిస్తే వారిని తీసేస్తారు కూడా. అంత ఖచ్చితంగా వీరికి ట్రైనింగ్ ఉంటుంది. స్పెషల్ ఫోర్సెస్ లోని హై ర్యాంక్ అఫీషియల్స్ ని పుతిన్ బాడీ గార్డ్స్ గా అపాయింట్ చేసుకుంటారు. వీరంతా మనిషి మొహం చూసో మంచోడా శత్రువాని కూడా కనిపెట్టగలరు. రష్యాలో ఉండే ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ లో కూడా వీరు ఏ మాత్రం వనకుండా పనిచేస్తారు. వీరంతా ఆగకుండా కొన్ని కిలోమీటర్ల వరకు పరిగెడతారు. ముఖ్యంగా 19 నుంచి 35 సంవత్సరాల మధ్యలోని సైనికులను ఇందులోకి తీసుకుంటారు. ఈ బాడీ గార్డ్స్ కు కేవలం ఫిజికల్ పవరే కాదు, మెంటల్ శ్రద్ధ కూడా అవసరం. వీరందరికీ ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. పాలిటిక్స్ గురించి మంచి అవగాహన ఉండాలి. వీరు వాడే అంబ్రెల్లాస్ నుంచి చేతుల్లో పట్టుకునే సూట్ కేస్ వరకు అన్ని బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్సే. కొంతమంది బాడీ గార్డ్స్ పుతిన్ ప్రయాణించే దారిలో స్నైపర్స్ తో రెడీగా ఉంటారు. దూరం నుంచే పుతిన్ దగ్గరికి వచ్చే శత్రువుల్ని కాలుస్తారు. వీరిలో కొందరు కనిపిస్తారు, బట్ కొందరు కనిపించకుండా రహస్యంగా స్నైపర్స్ తో గమనిస్తూ ఉంటారు. ఇక ఎఫ్ఎస్ఓ, ఎస్బీపీ అలాగే ఈ బాడీ గార్డ్స్ వీరందరూ పుతిన్ ని సురక్షితంగా కాపాడాలంటే చాలా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవసరం. ఈ పనిచేసేది రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. రష్యాలో చాలా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇవే పుతిన్ సెక్యూరిటీలోని ఫోర్త్ లేయర్. రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని ఒకదానికొకటి కోఆర్డినేట్ చేస్తూ థ్రెట్స్ ని కనిపెడుతూ ఉంటాయి. డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లోకల్ గా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాయి. పుతిన్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సీక్రెట్ గా ఉన్న రష్యన్ ఏజెన్సీస్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాయి. అంతేకాదు ఆ దేశాల యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో కలిసి కూడా పనిచేస్తాయి. కోవర్ట్ ఆపరేషన్స్ కూడా రహస్యంగా ప్రజల మధ్యలో తిరుగుతూ హ్యాకింగ్ ద్వారా, సీక్రెట్ సర్వైలెన్స్ ద్వారా ఇంకా ఎన్నో రకాల ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తారు. ఇదంతా రియల్ టైం ఇంటెలిజెన్స్. దీంతో ఈ రియల్ టైం ఇన్ఫర్మేషన్ తోనే ఇప్పటిదాకా చెప్పినటువంటి గ్రూప్స్ అన్ని ఎఫిషియెంట్ గా పుతిన్ ని కాపాడతాయి. కేవలం శత్రువులనే కాదు, ఎఫ్ఎస్ఓ, ఎస్బీపీ, పుతిన్ బాడీ గార్డ్స్ అందరికీ కూడా ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మానిటర్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది పుతిన్ సెక్యూరిటీలోని ఫిఫ్త్ లేయర్. ఈ ఫిఫ్త్ లేయర్ లో ఉండేది మనుషులు కాదు, పుతిన్ వాడే వెహికల్స్. ఈ ఫిఫ్త్ లేయర్ లో పుతిన్ కారు, ట్రైన్, ప్లేన్ ఇవన్నీ కూడా పుతిన్ ని కాపాడతాయి. ముఖ్యంగా పుతిన్ వాడే కార్ అలాగే ట్రైన్ ఫుల్ బాంబ్ ప్రూఫ్. పుతిన్ యొక్క ట్రైన్ అలాగే ప్లేన్ లో మొబైల్ కమాండ్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఈ పుతిన్ ప్లేన్ వచ్చేసి రష్యా గవర్నమెంట్ కాదు, తన సొంతదే. ఒకవేళ ఎవరైనా గుంపులుగా వచ్చి పుతిన్ సెక్యూరిటీని దాటి పుతిన్ మోటార్ గేట్ దగ్గరికి వెళ్తే రష్యన్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. రష్యన్ ఆర్మీ నుంచి పుతిన్ ని కాపాడడానికి 3 లక్షల మంది సైనికులు రెడీగా ఉంటారు. వీరిని నేషనల్ గార్డ్స్ అంటారు. వీరు ఆర్మడ్ వెహికల్స్, మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ వెపన్స్, స్నైపర్స్ తో ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా పుతిన్ యొక్క 5 లేయర్స్ ని దాటినా ఈ 6th లేయర్ ని దాటలేరు. అందుకే పుతిన్ ని ఎవరు ఏం చేయలేరు.